అందరికీ నమస్కారం. మీకిప్పుడు నేను వినిపించబోతున్న నవల 'కాలాతీత వ్యక్తులు'. ఈ నవలని రచించిన వారు డాక్టర్ పి. శ్రీదేవి గారు. జననం 1929, నిర్యాణం 1961. పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున్న స్త్రీ శక్తి యొక్క ప్రారంభ దశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది తెలుగు స్వతంత్ర మాసపత్రికలో 1957 నుండి 1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది. ఈ నవలలో కాలాతీత వ్యక్తులు ఎవరు అన్నది రచయిత చదువుతున్న పాఠకులకే వదిలేశారు. ఇక కథలోకి వెళ్దామా? కృష్ణమూర్తి గబగబా సగం మెట్లెక్కి "ప్రకాశం, ప్రకాశం" అని గట్టిగా కేక వేశాడు. డాబా మీది వరండాల నుండి మెట్ల మీదికి తొంగి చూస్తూ ప్రకాశం, వస్తున్నానోయ్, ఒక్క నిమిషం, పోనీ నువ్వే పైకి రారాదు అని అన్న ప్రకాశం చివరి మాట వినిపించుకోకుండానే కృష్ణమూర్తి మళ్ళీ కిందకి దిగిపోయి వీధి చివరి వరండాలో నిల్చున్నాడు కూని రాగం తీస్తూ. ఇంతలో తన పక్క నుండి ఎవరో దూసుకుపోయినట్లయింది. తుల్లిపడి ఆ వ్యక్తికేసి తేరిపారా చూశాడు. ప్రకాశం కిందకి దిగి వచ్చి కృష్ణమూర్తి భుజం మీద చెయ్యి వేసి "పదరా ఇంకా" అంటూ ఇద్దరూ మెయిన్ రోడ్డు వైపు నడిచారు. "ఏంటోయ్ కృష్ణమూర్తి, ఏంటి విశేషాలు? అన్నట్టు ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళావట కదూ?" కృష్ణమూర్తి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ "ఆ నేను చెప్పే విశేషాలకేముంది గానోయ్. ఎవరు ఆ మెరుపుతీగ? మెరుపుతీగ ఎవరు? ఎవరు కృష్ణమూర్తి? ఓస్, నువ్వు చూడలేదు? ఇప్పుడే మీ ఇంట్లోకి వెళ్ళింది కాదు? ఎవరు ఆ కళ్ళజోడు, 2 జడలు, ఆ అమ్మాయేనా? అవును. ఎవరు ప్రకాశం ఆ అమ్మాయి? వాళ్ళ కొత్తగా దిగారులే, మా ఇంటి కింద వాటాలో అద్దెకుంటున్నారు. ఏంటేంటి ఈ ఇంట్లో ఉంటున్నారా? చెప్పావు కావేం ప్రకాశం? చెప్పడానికేముంది ఇందులో, ఈ మధ్యనేగా వాళ్ళు వచ్చింది. అయినా అంతా కలిసి 15 రోజులు అవ్వలేదు. ఇన్నాళ్ళు నువ్వు ఊళ్ళోనే లేవాయే, ఇంకేం చెప్పేది నీకు. కానీ నాకెందుకో భయంగా ఉంది సుమా. కృష్ణమూర్తి, నాకు గది మార్చేస్తే బాగుండునని తోస్తుంది. భయమా? ఎందుకు భయం? దేనికి భయం ప్రకాశం? ఇంతకు ఆవిడ నర్సా, స్టూడెంటా అని సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు కృష్ణమూర్తి. రెండూనూ కాదు. వర్కింగ్ గర్ల్ అంట. ఎక్కడో ఉద్యోగం చేస్తుంది. BA జూనియర్ దాకా చదివి మానేసిందట. ఆ పైన డబ్బులు లేకనుకుంటాను టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుందట. ప్రస్తుతం రైల్వేలో ఏదో ఆఫీసులో పనిచేస్తుంది. వాళ్ళదసలు అనకాపల్లి దగ్గర ఏదో ఊరట. తనకు తెలిసింది మొత్తం చెప్పింది విన్నాక కృష్ణమూర్తి, ఓహో, 15 రోజుల్లో ఇన్ని ఆరాలు తీసిన వాడివి కదా, మళ్ళీ ఆవిడంటే భయమంటావేం? పోనిద్దు, ఈ మాటు ఆవిడ్ని ఇంట్రడ్యూస్ చేస్తావా నాకు అని అనగానే ప్రకాశం, తప్పకుండా. అంత ప్రాధేయపడాలా? అసలు ఇవాళ రూమ్కెళ్ళగానే ఆవిడే అడిగేస్తుంది, మీ ఫ్రెండ్ని పరిచయమైనా చేశారు కాదు అని. మొన్న ఏం జరిగిందో తెలుసా కృష్ణమూర్తి? ఆవిడ భలే మనిషిలే. అసలు ఏం జరిగిందో చెప్పక అలా గుటక వేసి ఊరుకుంటావేం ప్రకాశం? ఏంటో చెప్పు తొందరగా. ఇదిగో, ఆవిడికి ఇంటర్లో క్లాస్మేట్ అట, కళ్యాణి అని ఒక అమ్మాయి. ఈ సంవత్సరమే ఆనర్స్లో చేరింది. ఓ సాయంత్రం ఈవిడి గారు ఆ అమ్మాయిని అమాంతం నా రూమ్లోకి తీసుకొచ్చింది, పరిచయం చేయాలంటూ అని ప్రకాశం అనగానే, అదృష్టం అంటే నీదేనోయ్, 2 స్నేహలతల్ని సంపాదించావన్నమాట. అంతగా కుళ్ళిపోకు కృష్ణమూర్తి. ఇందిర ఇందాక నిన్ను సరిగ్గా గమనించలేదేమో, కానీ అమాంతం భుజం పట్టుకొని నిలేసి మరీ మాట్లాడేస్తుంది. ఇంకో విషయం, 1/2 నిమిషం కిందట పరిచయమైన వాళ్ళతో 6 గంటలైనా బాతాకాని వేసి కూర్చోగలదు. చాలా చలాకీ పిల్లనుకో. ప్రకాశం, అంత మంచి కంపెనీ దొరికితే అలా తెల్లమొహం వేస్తావేం? పోనిద్దు, నువ్వు రూమ్ ఖాళీ చేస్తే మాత్రం తప్పకుండా నాతో చెప్పు అని అన్న కృష్ణమూర్తి మాటలకు అంతవరకు నవ్వుతూనే మాట్లాడుతున్న ప్రకాశం ఆ మాట విని మొహం ముడుచుకున్నాడు. మళ్ళీ వెంటనే సర్దుకొని, ఓ, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను, చెప్తానులే అని అన్నాడు ప్రకాశం. సరే సరే,
పద, అట్లా పూర్ణ థియేటర్ వైపు వెళ్ళొద్దాం. ప్రకాశం ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. కాలేజీకి ఎదురుగా చెంగల్రావుపేట టౌన్లో మొదటి మేడ ఇంట్లో ఉంటున్నాడు. నిన్న మొన్నటిదాకా ఆ మేడ స్టూడెంట్స్ లాడ్జీగా ఉండేది. మెడికల్ కాలేజీలో చేరిన నాటి నుండి ప్రకాశం పైన ఉన్న ఒకే ఒక మేడ గదిలో ఉంటున్నాడు. కిందనంతా కలిపి 4 గదులున్నాయి. వాటిలో పూర్వం ఏవిఎన్ కాలేజీ విద్యార్థులు ఉండేవారు. వేసవిలో వాళ్ళు ఖాళీ చేసిపోగానే ఆ వాటాలో ఇందిర నాన్న ప్రవేశించారు. ఆ ఇల్లు ఎత్తైన అరుగులు, చిన్న వీధి వసారాల నుంచి దారి, దానిలో నుంచి మేడ మీదకి సన్నని మెలికలు తిరిగే సిమెంటు మెట్ల వరస. 30 ఏళ్ల క్రితం అదే అందం అనుకొని పద్ధతిగా కట్టబడింది ఆ ఇల్లు. ఇక ప్రకాశం తన రూముకి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఆ దారి నుండే నడవాలి. కుటుంబాలు ఉన్న ఇంటిలో అటూ ఇటూ తిరగడం, తన కోసం ఎవరో వస్తూ పోతూ ఉండడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమోనని ప్రకాశం బాధపడేవాడు కొత్తలో. పూర్వం ఎప్పుడూ విద్యార్థులే ఉండేవారేమో అతనికి ఆ కష్టం ఉండేది కాదు. మొదట్లో మరొక రూమ్ చూసుకుంటే బాగుండనుకున్నాడు. కానీ 5 సంవత్సరాల నుండి అందులో ఉండడానికి, అంతరాయం లేకుండా తన చదువు సాగడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అని అనిపించింది అతనికి. ఆ నమ్మకాన్ని కాదనుకోలేక అలాగే కాలం గడిపేస్తున్నాడు. ఆ ఇంట్లో దిగిన 2వ రోజునే ఇందిర హడావుడిగా ప్రకాశం రూంలోకి వచ్చి, చూడండి, మా నాన్నగారికి ఎందుకో గంట నుండి చాలా ఆయాసంగా ఉంది. ప్రయాణం బడలిక వలనో ఏమో. ఒకసారి చెయ్యి చూస్తారా అని అనగానే ప్రకాశం వెంటనే వెళ్ళి చూశాడు. మీ నాన్నగారికి బీపీ ఉందనుకుంటాను. ప్రస్తుతానికేం భయం లేదు. పూర్తి విశ్రాంతి తీసుకోమనండి. రాత్రికి భోజనం మాన్పించి కొంచెం పాలివ్వండి. రేపు ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు అని అనగానే ఇందిర కొంచెం నెమ్మదించింది. మర్నాడు ఉదయం ఇందిర ప్రకాశం రూంలోకి వచ్చి, ఏమండి, మీరిప్పుడు హాస్పిటల్కి వెళ్తారు కదూ? అభ్యంతరం లేకపోతే మా నాన్నగారిని కూడా తీసుకెళ్దురు. అయ్యో, ఇది బానే ఉంది. నేనే వచ్చి చెబుదామనుకుంటున్నాను. మాటలో వచ్చారు. ఇంకో అరగంటలో బయలుదేరుతాను. సిద్ధంగా ఉండమనండి అన్న తరువాత కాసేపటికి అతడు కిందకి దిగి వచ్చేసరికి ఇందిర కూడా తయారై ఉంది. ముగ్గురూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం ఇందిర మళ్ళీ ప్రకాశం రూంలోకి వచ్చి, ఏమండి, ఉదయం నాన్నగారిని పరీక్ష చేసిన డాక్టర్ ఏమన్నారు? బ్లడ్ టెస్ట్ చేశారు కదూ? ఏమిటి సంగతి? నేను ముందే చెప్పాను కదూ, బ్లడ్ ప్రెషర్ ఉందని. అదే, చాలా ఎక్కువ ప్రెషర్ ఉందంట. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. అదీగాక ఆయన అలవాట్లు కొంచెం తగ్గించుకోవాలి. అయ్యో, క్షమించండి, డాక్టర్ గారు అలా చెప్పారు. అదే మీకు చెప్పాను. అలా అన్నందుకు ఆమె ఏదైనా బాధపడుతుందేమోనని ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఇందిర ఏమీ బాధపడలేదు సరికదా, చాలా సాధారణంగా. నేను అదే చెప్తున్నాను. కానీ ఆయన ఇంకా మారేది లేదు. అసలు ఆ తాగుడు వల్లనే ఇంతగా ఆరోగ్యం పాడయింది. ప్రకాశం మనసు చివుక్కుమంది. తండ్రి గురించి ఒక కొత్త మనిషితో ఇందిర ఇలా మాట్లాడగలగడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. తండ్రి ఆరోగ్యం గురించిన ఏదో ప్రశ్న వేయడానికి వచ్చి క్రమక్రమంగా ఇందిర అలా ప్రకాశంతో మాట్లాడుతూ కూర్చుండిపోయేది. ఒక మాట చెప్పడానికి వచ్చి 10 ప్రశ్నలు వేసి వెళ్ళేది. ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకి వస్తుంది ఇందిర. ప్రకాశం సాయంత్రం 5 అయ్యేసరికి కాలేజ్ నుండి వస్తాడు. వెంటనే బట్టలు మార్చుకొని ఏ స్నేహితుడితోనో కలిసి బజారుకి పోయేవాడు, లేదా చదువుకునేందుకు లైబ్రరీకి. తిరిగి ఇల్లు చేరుకునేసరికి 8, 9. రాగానే ఇందిర ఏదో ఒక సాకుతో కబుర్లు చెప్తూ కూర్చుంటుంది. ఒక్కోసారి ప్రకాశానికి ఆవిడ రాకపోకలు చికాకు కలిగించేవి. చదువు వెనకపడిపోతుందేమో అని భయపడేవాడు. కానీ ఏమీ తోచినప్పుడు ఆమె కబుర్లు చెప్పడంలో ఏదో ఒక ఆనందం అనుభవించేవాడు. ప్రకాశానికి నెమ్మదిగా ఆమెతో కాలక్షేపం ఒక తప్పనిసరి అలవాటుగా పరిణమించింది. ఇందిర తనకు తానే తన చిన్నప్పటి నుండి జరిగిన గొడవలన్నీ అడగకుండానే ఏకరవు పెడుతుంది. ప్రకాశం మాత్రం వాళ్ళ వాటాలోకి ఎప్పుడూ అనవసరంగా వెళ్ళలేదు. తనంతట తాను కూడా ఇందిరని ఎప్పుడూ పలకరించలేదు. అతనికి ఇందిరలో ఆకర్షించే విషయాల కంటే భయపెట్టిన విషయాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రకాశం అప్పుడే వచ్చి మ్యాట్ మీద కాలు చాపి పడుకొని పేపర్ చదువుకుంటున్నాడు.
ఇందిర ఎప్పుడు వచ్చిందో అతను చూడనే లేదు. ఒకేసారి గాలి దుమారంలా వచ్చి, ఏమండోయ్, మనకింకొక తోడు తీసుకొస్తున్నాను. ఆ రోజు మీకు పరిచయం చేశాను కాదు, కళ్యాణి అని. ఆ అమ్మాయిని కూడా ఇక్కడికి వచ్చేయమన్నాను. కింద 4 గదులున్నాయి. నేను నాన్న ఇద్దరమేగా. ఏం చేసుకోవాలి? హాస్టల్లో ఉంటే బోలెడవుతుందట ఆవిడికి. అందుకని ఇక్కడికి వచ్చేయమన్నాను అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఇందిర. సరే, మంచిది, ఉంచుకోండి అంటూ తనకేమీ సంబంధం లేనట్టుగా తన పనిలో ఉండిపోయాడు. ఇందిర మాత్రం ఇట్టే కోపం తెచ్చేసుకుని, ఆ అమ్మాయిని తీసుకురావడం మీకు ఇష్టం లేదు కాబోలు. అలా మూతి ముడుచుకొని కూర్చోకపోతే స్పష్టంగా చెప్పేరాదు అని విసురుగా అనేసి తిరిగి చూడకుండా కిందకి వెళ్ళిపోయింది. ప్రకాశానికి ఇందిర మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా అర్థం కాలేదు. ఇదేంటి, ముక్కు మొహం ఎరుగని ఆ అమ్మాయి ఎవరో వస్తా అంటే మధ్యన నాకిష్టం ఉండేదేమిటి? ఇందిర మీద నాకేం అధికారం ఉంది? ఇది ఈ ఇల్లేమైనా నాదా? ఆవిడ చేసిన పని తనకిష్టం లేనట్లు నేనేం ప్రకటించలేదే. ఆ పిల్లకంత కోపం ఎందుకొచ్చింది అని మదనపడ్డాడు. ప్రకాశానికి వచ్చిన గట్టి చిక్కే అది. ఇందిర క్షణంలో కోపం తెచ్చుకుంటుంది, అంతలో మళ్ళీ ఆప్యాయంగా పలకరిస్తుంది. తను ఎప్పుడెలా ఉంటుందో ఏంటో అతనికి ఏమీ అర్థం కాదు. ఆ మధ్యలో కృష్ణమూర్తి 2 సార్లు వచ్చాడు. కోరుకున్నట్లుగానే అతనికి ఇందిరను పరిచయం చేశాడు ప్రకాశం. ఇంకా ఆ రోజంతా వాళ్ళిద్దరూ ప్రకాశం గదిలో కూర్చొని ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకునేవారు. ఆ బాధాకానిలో విసుగెత్తిన ప్రకాశం చదువు నెపంతో మెడిసిన్ పుస్తకం పట్టుకొని గది ముందు వరండాలో కూర్చునేవాడు. మరోసారి కృష్ణమూర్తి వచ్చినప్పుడు మెట్ల గదిలోనే ఇందిర కనపడి లోపలికి రమ్మని ఆహ్వానించింది. అతడు సందేహించకుండా లోపలికి వెళ్ళాడు. ఇందిరతో చాలాసేపు కాలక్షేపం చేశాడు. ఆ తర్వాత ఎప్పటికో ప్రకాశం దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఇందిరా వాళ్ళ నాన్నకి సుస్థిగా ఉందని ప్రకాశాన్ని పిలుచుకొస్తుంది. ప్రకాశం చెక్ చేసి, మొన్న మనం కొని తెచ్చిన మాత్రలు ఉన్నాయి కదా, అవి 2 వెయ్యండి. కొంచెం బీపీ ఎక్కువైంది, అంతకన్నా మరేం లేదు అని వెళ్ళబోతుంటే ఇందిర తండ్రి ఆనందరావు ప్రకాశం చెయ్యి పట్టుకుని, కూర్చోవోయ్ కాసేపు, వెళ్దూగాని అని కుర్చీ చూపిస్తూ అన్నాడు. తండ్రి పడుకున్న ఈజీ చైర్ వెనకాల చేతులు ఆనిస్తూ ఇందిర మూతి అదోలా తిప్పుతూ, అతనెందుకు కూర్చుంటాడులే నాన్న, నీకు ఒంట్లో బాగాలేదంటే తప్పదు భగవంతుడా అని వచ్చాడు. ఇంకొన్ని నెలలు పోతే డాక్టర్ అవుతాడుగా. ఆ మాత్రం రాజసం ఉండొద్దు. కృష్ణమూర్తి చూడు, పిలవగానే వచ్చి ఎంతసేపు కూర్చొని వెళ్ళాడో అని దెప్పి పొడిచింది. అబ్బే, అట్లాంటిదేం లేదండి. గర్వం దేనికి? ఏదో నాకు అలవాట్లేదంతే. చిన్నప్పటి నుండి అంతేనండి నేను అంటూ కుర్చీలో కూలపడ్డాడు తప్పనిసరిగా. ఆనందరావు కబుర్లలోకి దిగాడు. మర్నాడు సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి కృష్ణమూర్తి ఖరీదైన సూట్లో వచ్చి దిగబడ్డాడు. అతడెప్పుడు వచ్చేవేళే అది. ఇందిరా సమయానికి ప్రకాశం గదిలో ఉంది. ప్రకాశం మాత్రం ఇంట్లో లేడు. కృష్ణమూర్తి తన మామూలు అలవాటు ప్రకారం సగం మెట్ల మించి, ప్రకాశం, ప్రకాశం అని గట్టిగా కేకపెట్టాడు. ఇందిర వచ్చి మెట్ల మీద నుండి తొంగి చూసి, ఓ కృష్ణమూర్తి గారా, రండి రండి అని అనగానే అతను బూట్లు టకటకలాడిస్తూ పైకి వెళ్ళాడు. అదేంటి, ఎటు చూసినా ప్రకాశం కనిపించట్లేదు? లేడండోయ్, లైబ్రరీకి వెళ్ళాడు. రేపేదో క్లాస్ టెస్ట్ ఉందట. ఓహో, మా వాడి మధ్య రూమ్ తాళం వేయకుండా మీ కేర్ ఆఫ్ వదిలి వెళుతున్నాడనమాట. ఏమన్నారు? ఒక్క రూమ్ ఏమిటి, అతనే నా కేర్ ఆఫ్లో ఉన్నాడు. అలాంటి జవాబు వస్తుందని ఊహించలేని కృష్ణమూర్తి వెంటనే మాట మారుస్తూ, అవునండి, మీ నాన్నగారికి ఒంట్లో ఎలా ఉంది? హా, ఏం చెప్పమంటారు, ఈ మధ్య కాస్త బానే ఉందిలేండి, లేచి తిరుగుతున్నారు కూడా. అన్నట్లు కృష్ణమూర్తి గారు, మీరు చెస్ బాగా ఆడతారట కదూ? ఆడతానులేండి, ఏదో అలా. అయినా అదెవరు చెప్పారు మీకు? ఇంకెవరున్నారండి చెప్పడానికి? ప్రకాశమే చెప్పాడు. మా నాన్నగారు చదరంగం అంటే చెవి కోసుకుంటారు. మీకు తీరికగా ఉన్నప్పుడు వచ్చి 2 ఎత్తులు వేస్తుండండి. ఇద్దరికీ కొంచెం కాలక్షేపమును. అయ్యో, ఇప్పుడు నాన్నగారింట్లో ఉంటే బాగుండేది, కానీ బీచ్కి వెళ్ళారే. ఇంతలో అతనికేదో స్ఫురించినట్లు, మనం కూడా బీచ్కి పోదని రాకూడదు? ఆ, మనము సరే పోదాం పదండి
కాస్త కాలక్షేపమైన అవుతుంది. బట్టలు మార్చుకుని వస్తాను, కూర్చోండి. అతని హృదయం ఆశ్చర్యంతో కూడిన సంతోషంతో నిండిపోయింది. తనతో బీచ్కి రావడానికి ఇంత త్వరగా ఇందిర ఒప్పేసుకుంటుందనుకోలేదు. 5 నిమిషాలయ్యాక ఇందిర కింద నుండి కృష్ణమూర్తి గారు రండి వెళ్దాం అని కేకేయగానే గబగబా మెట్లు దిగి వెళ్ళాడు. అతనికి అక్కడ ఇందిరా ప్రకాశం ఇద్దరూ సాక్షాత్కరించారు. ప్రకాశం వంక ఒక చూపు చూశాడే కాని అతనికి నోట మాట రాలేదు. ప్రకాశమే ముందు పలకరించాడు. ఏం కృష్ణమూర్తి, చదువెలా సాగుతుంది? ఏముందిలే ప్రకాశం, పెద్ద చదువుకేముంది లేదు, ఒక్క సబ్జెక్టే కదా అని మాట్లాడుకుంటూ ముగ్గురు మౌనంగా మినర్వా బీచ్ వైపు నడిచారు. కృష్ణమూర్తి కిందటేడు ఏవిఎన్ కాలేజీలో బిఏ పరీక్షకి వెళ్ళాడు. గ్రూపులో తప్పి ఈసారి సెప్టెంబర్కి కూర్చోబోతున్నాడు. బిఏ చదివిన 2 సంవత్సరాలును ప్రకాశం లాడ్జీ కింద భాగంలో రూమ్ తీసుకుని ఉండేవాడు. అతనిది విశాఖ జిల్లా పాలకొండ ప్రాంతం. అతడు చదువు కోసం విశాఖపట్నం వచ్చిన తర్వాత నేర్చుకున్న ముఖ్య విషయం జల్సాగా డబ్బు ఖర్చు పెట్టడం. అతని పుణ్యమా అని అతని చుట్టూ చేరిన స్నేహితులకు డబ్బుకు ఏ ఇబ్బంది ఉండేది కాదు. అతను ఒక్క చదువు మినహా తక్కిన పనులన్నీ చేసేవాడు. చదువుకోమని చెప్పి బాధ పెట్టడం అతని స్నేహితులకి ఇష్టం లేదు. ఆ లాడ్జీలో ప్రకాశం ఒక్కడే అతని నడతని చూసి బాధపడేవాడు. ఆ స్నేహితుల వర్గంతో సహకరించినది ప్రకాశం ఒక్కడే. వాళ్ళకు కూడా ప్రకాశం మీద ఏమంత సదభిప్రాయం లేదు. చాలామంది ప్రకాశాన్ని మెత్తడివాడంటారు. వాళ్ళమ్మ కూడా బొత్తిగా చేవలేని వాడివిరా, ఎలా బతుకుతావో ఏంటో అని నిట్టూర్చేది. అతని మామయ్య కూడా వీధరుగున కూర్చొని ఏ మునసపుతోనో కబుర్లు చెప్తున్నప్పుడు, అయ్యో మా చెల్లెలు పోరు పడలేక వీడిని డాక్టర్ చదువుకు పంపించాను గాని చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదండి, వీడిది వట్టి పిరికి గుండె, వట్టి చేవల వాజమ్మ అని చెప్తూ ఉండేవారు. ఒక్క ఇందిర మాత్రం ప్రకాశాన్ని మీరు భలే తమాషా మనిషండి అంటూ ఉంటుంది. ఒక్కోసారి అతని వైపు గోముగా చూస్తూ, ఇక మీతో లాభం లేదు, నాకు చాలా కోపంగా ఉంది మీ మీద అని అంటుంది. ఆ మాటలకు అర్థం ఏమిటో ప్రకాశానికి అస్సలు బోధపడలేదు. కానీ ఆమె అలా అంటుంటే ప్రకాశానికి ఎందుకో చాలా బాగుండేది. స్నేహితులందరూ బిఏ పూర్తి చేసుకొని ఎవరితోన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కృష్ణమూర్తి ఒక్కడు బాగాహారంలో శేషంలాగా మిగిలిపోయి సెప్టెంబర్ పరీక్ష కోసం తిరిగి వచ్చేసరికి ఒంటరివాడైపోయాడు. ఆ ఒంటరితనంలో ప్రకాశాన్ని చూసేసరికి ప్రాణం లేచి వచ్చింది. కళ్యాణి వస్తుందని ఆ రోజు చెప్పిన తరువాత ఇందిర మళ్ళీ ప్రకాశం దగ్గర ఆ ప్రసక్తే తేలేదు. ప్రకాశం కూడా ఆ సంభాషణ మర్చిపోయాడు. ఈసారి సెప్టెంబర్ నెలలో ఒక ఆదివారపు సుప్రభాతాన పెట్టె, పరుపు, చాప వగైరా సంసారంతో ఇందిర ఇంటికి వచ్చేసింది కళ్యాణి. ఆమె గుమ్మంలో అడుగుపెట్టగానే ముందుగా ఎదురైనవాడు ప్రకాశం. స్టెటస్కోపు, నోటు పుస్తకం చేతపట్టుకొని హాస్పిటల్కి వెళ్తున్నాడు. కళ్యాణి అతన్ని చూడగానే నమస్తే అంటూ చేతులు జోడించింది. అతడు బిత్తరపోయి ప్రతి నమస్కారం చేశాడు గాని పోల్చుకోలేకపోయాడు. లోపలికి మళ్ళీ 4 అడుగులు వేసి బిగ్గరగా, ఇందిరగారు, మీకోసం ఎవరో వచ్చారు అని వినపడగానే వెనకాలే ఉన్న ఇందిర వెంటనే నడవాల్లోకొచ్చి, ఓహో కళ్యాణా, వచ్చేసావా కళ్యాణి, వెరీ గుడ్, మంచిదానివమ్మా అంటూ ప్రకాశం వైపు తిరిగి, అవునుగాని ప్రకాశం గారు, ఇందిరాగారు ఏంటండి అసహ్యంగా, ఇందిరా అని పిలవచ్చులేండి, మరేం పర్వాలేదు అని అనగానే ఆ కొత్త అమ్మాయి ముందు ఇలా అంటుందేమిటా అని విస్తుపోయాడు ప్రకాశం. డాబా మీద ప్రకాశం గదికి సరిగ్గా కిందనున్న గదిలో సామానంతా సర్దుకుంది కళ్యాణి. మిగతా 3 గదుల్లో ఒకటి భోజనాల గది, ఇంకోటి ఇందిరా శయ్యాగారం, మిగిలింది ఆనందరావు ఉండే గుహ. వంట బెడదల్లాంటివేవీ ఇంతవరకు లేదు. హోటల్ నుండి క్యారియర్ తెప్పించుకొని ఉదయం 10 గంటలయ్యేసరికి తండ్రి కూతురు భోజనం ముగిస్తారు. వెంటనే ఇందిర ఆఫీస్కి పోతుంది. ఆనందరావు సాధారణంగా ఇల్లు కదలడు. కదిలే అవసరం ఏముంది గనక అలా గతాన్ని నమరేసుకుంటూ సాయంత్రం వరకు కాలక్షేపం చేస్తాడు. ఒంట్లో బాగుంటే మాత్రం సాయంత్రం చిన్న షికారు సాగిస్తాడు బీచ్కి వెళ్ళి. రాత్రి కూడా తండ్రి కూతుర్లు కులాసాగా కబుర్లు చెప్పుకుంటారు. తండ్రితో మాట్లాడేది ఆ భోజన సమయంలోనే.
మిగతా సమయంలో కొంత ప్రకాశంతో గడుపుతుంది. కృష్ణమూర్తి వచ్చినప్పుడు అదో కాలక్షేపం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కనుక ప్రస్తుతం అతని రాకపోకలు తగ్గిపోయాయి. కళ్యాణి వచ్చాక ఇందిరకు కాలక్షేపానికి అసలు లోటే లేదు. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.